బాలకృష్ణ పోటీ అన్నటువంటిది హిందూపురం నుంచి చేశారు, గెలుచుకుంటూ వస్తున్నారు. 2014, 2019లో కూడా ఈ దఫా బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేయరా. తెలుగుదేశం అనుకూల మీడియా జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తుంది. బాలకృష్ణ గుడివాడ నుండి పోటీ చేస్తారు, కొడాలి నానిని దెబ్బ కొట్టడం కోసం అక్కడి నుండి పోటీ చేస్తారు. కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు స్కెచ్ కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. వాస్తవంగా వెనిగండ్ల రామును అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. రావి ప్లేస్లో వెనిగండ్ల రాము ఓ పక్కన ఊరువాడ తిరిగేస్తున్నారు, పనంతా చేస్తున్నారు. మరి అతనికి ఎమ్మెల్సీ ఇస్తానని ఒప్పించి బాలకృష్ణ గెలిపించే బాధ్యత చెప్తారా? ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి మరి అప్పుడు హిందూపురం ఎవరికి ఇస్తారు? ప్రస్తుతం వినబడుతున్నటువంటి ప్రచారం ఏంటంటే లోకేష్ మంగళగిరి హిందూపురం నుండి పోటీ చేసి బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేస్తారు. అది జరిగితే అతిపెద్దదైనటువంటి నెగిటివ్ టాక్ అవుతుంది. క్రిందటిసారి కనుక రాహుల్ గాంధీ అమేధి నుంచి పోటీ చేయడానికి భయపడి అక్కడ పోటీతో పాటుగా వాయనాడ్ నుంచి అనుకుంటే దేశవ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలి ఇప్పుడు కుప్పం నుంచి పోటీ చేసే బాబు కానీ మంగళగిరి నుంచి పోటీ చేసే లోకేష్ కానీ వేరే నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారంటే భయపడుతున్నారన్న సంకేతం వెళ్తుంది. అది ఆలోచించుకోవాల్సింది.